సాగెద యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో నడిచెదా యేసుతో గడిపేదా యేసుతో నడిచెదా యేసుతో గడిపేదా పరమును చేరగానే వెళ్ళేదా పరమును చేరగానే వెళ్ళేదా హనకు వలె సాగేదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. ఎడారిలో ప్రవాహములు. దేవుని సేవకుడైన మోషే మరణించిన తరువాత ప్రభు యెహోషువతో ఇట్లనెను, నా సేవకుడైన మోషే చనిపోయాను కాబట్టి నీవును ఈ ప్రజలను లేచి ఈ యోర్దానుకు అవతలకు వెళ్ళుడి. యెహోషువ 1:1-2 దుఃఖము నిన్న నీ గృహమును సమీపించి ఖాళీ చేశాను కనుక ఈవేళ నీవు మొదట చేయదలుచుకున్న కార్యం నీ ఆశలన్నీ వదులుకొని నిరాశతో నీ చేతులు ముడుచుకొని కూర్చుండాలనే కదా. జాగ్రత్త సుమ, ఆ పని చేయొద్దు. నీవు రణరంగంలోనున్నావు, క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నావు. ఇప్పుడు ఆ పొరపాటు చేసినచో పరిశుద్ధ కార్యములో గొప్ప ప్రమాదమునకు గురి అయినట్లే. నీవు అలాగ మౌనంగా ఉన్న ఎడల ఎన్నో జీవితములకు హాని కలగగలదు, దైవ కార్యములకు కీడు కలగగలదు. నీవు చేతులు కట్టుకొని కూర్చుని ఎడల గొప్ప ప్రమాదం సంభవింపగలదు. నీ దుఃఖంతో నీవు కృంగిపోకూడదు. యుద్ధం ఘోరంగా జరుగుతుండిన సమయంలో ఒక జనరల్ శత్రువులను తరుముతూ తన కుమారుడు ఆ యుద్ధంలో చచ్చిపడి ఉండేట్టు చూచాను. అతని విషయమే ఆ అధికారి నిలిచిపోయి ఉండింటే చాలా ప్రమాదం కలుగునని ఎరిగి తన కుమారునిపై పడి ఒక ముద్దు పెట్టుకొని వెంటనే వెళ్ళిపోయాడు. ఒక సమాధి వద్ద ఆధారం లేని దుఃఖము పోగొట్టుకుని ఆ ప్రియుని తిరిగి తేలేదు. అలాంటి దుఃఖం వలన ఏమీ ప్రయోజనం లేదు, ఎలాంటి ఆశీర్వాదం దాని వలన రాదు. దుఃఖం లోతైన గాయపు మచ్చలను చేసి తీరును. మన వేదనలను మనం తీసివేసుకొనలేము. వాటిని ఎదుర్కొన్న మీదట ఇది వరకున్నట్టు ఉండవు. అయితే ఆ దుఃఖమును సంతోషముతో అంగీకరించినచో గొప్ప మార్పు కలుగును. చేతులు కట్టుకొని చింతతో నుండక దేవుడు నిన్ను పిలిచిన పనిలో ముందుకు పోయిన ఎడల నీకు నూతన వెలుగు కలుగును. ఊహించలేనంత బలం వస్తుంది.